నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అనాలోచితంగా ఉన్నాయంటూ కొంతమంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో గత వారం రోజులుగా కేటీఆర్ అరెస్ట్ అంటూ సాగుతున్నటువంటి ఈ డ్రామా నిజంగా కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారా అంటే సమాధానం వేరే రకంగా వినిపిస్తూ ఉంది. ఒకవైపు కలెక్టర్పై దాడి చేసిన సంఘటనల ద్వారా ఏదైతే అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ గారు, అదేవిధంగా రాష్ట్రంలో రాజకీయాలు చాలా బాగా హీటెక్కిపోతూ ఉన్నాయి. నిజంగానే మరి 6 గ్యారెంటీలు, 42, 420 హామీలు ఇవన్నీ కూడా తీర్చే పరిస్థితిలో లేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతున్నటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం. సో మరి వీటిలన్నింటిని అధిగమించాలి, ఇదంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్కి దారితీస్తుందంటూ కూడా కొన్ని రకాల మీడియా వ్యవస్థలు కానీ కొంతమంది పొలిటికల్ అనలిస్టులు కానీ దీని మీద కోడేకొస్తున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మన స్టూడియోలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు మనోత్ రాయ్ గారు ఉన్నారు. నిజంగానే మరి కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందా లేదా అనేది ఆయన మాటలు తేల్చుకుందాం. ఎందుకంటే గతంలో వాళ్ళ మంత్రి మాట్లాడారు, బాంబులు పేలబోతున్నాయి, చాలా పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా బొక్కలు వేస్తాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలు కూడా మనం చూసాం. కానీ నిజంగానే మరి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతుందో ఏంటో ఏం తెలియడం లేదు. సో దీని మీద మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోత్ రాయ్ గారు నమస్తే. నమస్తే మనోత్ రాయ్ గారు, సరే ప్రతి మన ఏదైతే కరెంట్ టాపిక్ మీద మీరు వస్తున్నారు, మీ పార్టీ తరఫున మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక కలెక్టర్ మీద దాడి అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకోవచ్చు? ఎందుకంటే అక్కడ ప్రజలు ఏదైతే లగచర్లలో ఉన్నటువంటి ప్రజలు గత 4 నెలలుగా మీపై అంటే మీరు చేస్తున్నది విభేదిస్తూ, మీరు చేస్తున్న ప్రక్రియను విభేదిస్తూ కూడా వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా మీరు ఈరోజు ఆ భూముల విషయంలో కావచ్చు, వాళ్ళని సంప్రదించే విధానంలో కావచ్చు, మీరు ఫెయిల్ అయ్యారని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దానివల్లే ఇంత పెద్ద దాడి జరిగింది, ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. దీని వెనకాల కేటీఆర్ గారు ఉన్నారని మీరు ఆరోపిస్తూ ఉన్నారు. సో కేటీఆర్ గారు అరెస్ట్ ఉండబోతుంది, ఆయన కంపల్సరీ ఆయన్ని జైల్లో పెట్టబోతున్నాం అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయాలు కాదు, అది ఆలోచించి దూరదృష్టితో తీసుకున్నటువంటి నిర్ణయాలు. నేనంటున్న మాట కాదు, ప్రజలు అంటుంది, ప్రతిపక్షాలు అంటున్నాయి, పొలిటికల్ అనలిస్టులు కూడా అంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సానుభూతి పరులు అన్న మాటని మీరు మాట్లాడారు. సహసిద్ధంగా ఏ ప్రభుత్వం పైన అయినా కానీ ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లో వ్యతిరేకత రాదు. ఇది కావాలని చెప్పేసి వాళ్ళ అధికారానికి దూరం అయిపోయి 11 నెలలు అయితే తట్టుకోలేకపోతున్నారు. అభివృద్ధి జరుగుతుంది, ఎక్కడ కూడా ప్రజలు అశాంతితో లేరు. ఎప్పుడు అశాంతితో ఉంటారు? కేసీఆర్ మాట్లాడుకుందాం మనోత్ రాయ్ గారు, అశాంతితో లేరా ప్రజలు ఎక్కడ కూడా? హైడ్రా విషయంలో కానీ, మూసీ రివర్ విషయంలో 1 కోటి మంది జనాభాలో దాదాపు 10,000 మంది కూడా లేరు. ఏది కొంచెం చిన్న వాళ్ళ తప్పిదాల వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు 10,000 మంది కూడా లేరు, గుర్తుపెట్టుకోండి. కానీ దాదాపు 90 లక్షల పైచిలకు ఉన్న జనాభా ఇది సమర్థనీయం అని చెప్పేసి ఇలా హైకోర్టు కూడా చెప్పింది కదా. హైకోర్టు కూడా చెప్పింది కదా ఈరోజు. హైకోర్టు కూడా ఏమన్నది, ఇది నేను మంచి చెరువుల్లో, కుంటల్లో, సరస్సుల్లో, నదుల్లో ఎవరైతే కట్టారో అక్రమ కడ్డాలు ఉంటే కూల్చేమని ఈ రోజు కూడా పేపర్లో చూసి నిన్న చెప్పేసి చేయండి, ఎవరున్నా పెద్దవాళ్ళు చేయండి, కానీ పెద్దవాళ్ళన్నా కూడా చేయండి అనేది మేము మాట్లాడతాం. పెద్దవాళ్ళకి చేస్తారు, చిన్న వాళ్ళకి చేస్తారు, చేసుకుంటూ పోతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే 10 నెలల్లో మనం ప్రభుత్వాన్ని అసలు ఈ సరైనటువంటి చర్యలు చేస్తుంది లేదా చేయట్లేదు, ప్రభుత్వంలో ఇది జరుగుతుందని చెప్పడానికి ఒక 11 నెలల పాలనలో ఎటువంటి అవినీతి జరగలేదు, గుర్తుపెట్టుకోండి. సంక్షేమ పథకాలు కూడా కొనసాగుతుంది. వాళ్ళు 10 ఏళ్ళు ప్రజల్ని పీడించి ఒక్కసారిగా దూరం అయ్యేసరికి తట్టుకోలేకపోతున్నారు కేటీఆర్, వీళ్ళంతా హరీష్ రావు, వీళ్ళంతా 10 ఏళ్ళు పరిపాలనలో కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు, మేమంతా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అవినీతి పైన పోరాటం చేస్తున్నారు. ప్రజలు మమ్మల్ని నమ్మారు. ప్రజలు మమ్మల్ని నమ్మి వీళ్ళు వస్తే అధికారం చేపడితే, వీళ్ళకి అధికారం అప్పచెప్తే వాళ్ళపైన ఎవరైతే బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి జేబులో వేసుకున్నారో ఆ బీఆర్ఎస్ నాయకులు శిక్షిస్తారు అని చెప్పి మా మీద నమ్మకంతో మాకు అధికారం అప్పచెప్పారు. అధికారం అప్పచెప్పినప్పుడు మనం ఏం చేయాలా?
ఒక పక్కన కాళేశ్వరంలో పినాకిని ఘోష్ సిట్టింగ్ జడ్జి ఆయన రిటైర్డ్ జడ్జితో విశ్రాంత జడ్జితో న్యాయమూర్తితో విచారణ జరుగుతుంది, పూర్తిగా వస్తుంది. 2 డిసెంబర్ కల్లా పూర్తవుతుంది. ఒక పక్క ఇంకో పక్క విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాల పైన అది కూడా ముందు మెడకు ఉచ్చు బిగించబోతుంది కేటీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ లో ఇంకో పక్కన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మరో పక్కన ఉచ్చు బిగించే కార్యక్రమం నడుస్తుంది. అదే విధంగా ఈ ఫార్ములా 1 రేస్ కార్ వ్యవహారంలో 55 కోట్ల అవినీతి జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా విదేశీ సంస్థల ఖాతాల్లోకి బదలాయించబడినవి. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా, ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తీసుకోవాలా, లేదా ఆర్బీఐ దాని నుంచి అనుమతి తీసుకోవాలా. అది సక్రమమైన పద్ధతి. అక్రమమైన పద్ధతిలో విదేశీ సంస్థలకు, ప్రైవేటు సంస్థలకు ఆ డబ్బులు బదలాయించి అందులో కమిషన్లు తీసుకున్నారని చెప్పి స్పష్టమైపోయింది. ఏసీబీ ఆధారాలతో సహా రుజువు చేసే ప్రయత్నం చేసింది. గవర్నర్ గారికి కూడా కేటీఆర్ అరెస్ట్ చేసేందుకు 17A నిబంధన కింద మాకు అనుమతి ఇవ్వమని కోరింది. గవర్నర్ గారు నిర్ణయం అనుమతి ఇచ్చిన వెంటనే, మీరు అన్నారు కదా కేసీఆర్ గారు అరెస్ట్ ఎప్పుడు ఉంటుందో, ఏసీబీ అధికారులకు గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన వెంటనే అరెస్ట్ ఉంటుంది. మేము ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. వాళ్ళ లెక్క చట్ట వ్యతిరేకంగా ఒక ఎంపీని పట్టుకొని చీకటి కొట్టడం, రేవంత్ రెడ్డి గారిని బంధించినట్టు చేయట్లే. ఇది కక్ష సాధింపు కాదు. ప్రజలు మేము వాళ్ళపై కొట్లాడినప్పుడు మమ్మల్ని నమ్మి మాకు అధికారం కట్టబెట్టారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము ప్రయత్నం చేస్తాం. అయితే కక్ష సాధింపు కాదని అంటున్నారు. మరి అంటే అవినీతి చేసిన అటు వదిలిపెడదామా? వదిలిపెట్టద్దు. మీరు శిక్షించండి, అవినీతి చేసిన వాళ్ళు శిక్షించండి. కానీ శిక్ష ఒకటే పరిష్కారం కాదు కదా. మీరు ఏమన్నారు? ఇప్పుడు వాళ్ళు తిన్నదంతా కూడా కక్కిస్తాం అన్నారు. 1,00,000 కోట్లు ఎట్లా కక్కించాలి? చట్టం ప్రకారం అది మనం కక్కియటం అంటే కోట్లు అవసరమైతే వాళ్ళ ఆస్తులు ఎట్లా సంపాదించారు ఏందనేది కూడా ప్రజల డబ్బు. అది ప్రజల డబ్బును తిన్నారు కాబట్టి ఏ విధంగా ఎట్లా తిన్నారు అనే విధంగా వాటి వెనక్కి రాబట్టి మళ్ళీ ఖజానా నింపే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఉంది, మా కక్ష సాధింపు కాదు ఇది. ప్రజలకు ఇచ్చిన హామీ, ఇదొక హామీ మాట. మమ్మల్ని నమ్మిందే అక్కడ కొండలు, గుట్టలు, పుట్టలు, చెట్లు అన్నీ కూడా రాష్ట్ర సంపద మొత్తం కూడా బీఆర్ఎస్ నాయకులు భోజనం చేశారు, జేబులో వేసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే వీటిని ఆపేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటుందనే ఒక నమ్మకాన్ని కలిగించడం కాబట్టి మాకు అధికారం కట్టబెట్టారు. అందుకోసం మేము పక్కదారి పట్టడం కాదు, వీళ్ళు పక్కదారి. కేటీఆర్ అరెస్టు వార్తల నుంచి తప్పించుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీ మీద కావాలని చెప్పి అనేక అభాండాలు వేస్తాడు. అమృత్ పథకం, అమృతం అని మాకేమో, ఆయనకేమో అమృతం, వీళ్ళకి విషయం అని చెప్పి ఏదో చమత్కారకంగా మాట్లాడతాడు. అమృత పథకంలో అసలు టెండర్లన్నీ కూడా ఖరారైంది. అమృత్ అనేది అవన్నీ ఎవరు సీఎం బామర్ది అంతకుముందు బీఆర్ఎస్ లో కాంట్రాక్ట్ చేయలేదు. ఆయన బీఆర్ఎస్ నాయకుడు కందాల ఉపేందర్ రెడ్డి గారు స్వయానాలుడు సుజన్ రెడ్డి. మరి ఆయన అప్పుడు టీఆర్ఎస్ లో కాంట్రాక్ట్ చేయలేదా? అప్పుడు గుర్తురాలేదా? అది కూడా ఆ కాంట్రాక్ట్ టెండర్లు గతంలోనే ప్రక్రియ పూర్తయింది. రీటెండర్లు కూడా కేటీఆర్ గారు పిలవటం జరిగింది. కేటీఆర్ గారు పిలిచినప్పుడు 1000 కోట్లకో 1100 కోట్లకో ఆయన దక్కించుకున్నాడు. ఏది ప్రభుత్వమే సొంతగా ఆయన కావాలని గంపగుత్త ఈలే. టెండర్ల ప్రక్రియ ద్వారా టెండర్లను ఓపెన్ చేస్తే, సీల్డ్ టెండర్లు ఓపెన్ చేస్తే సుజన్ రెడ్డి దక్కించుకున్నాడు. అందుకే సుజన్ రెడ్డి ఏమన్నాడు, కందాల ఉపేందర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని లాక్కండి, నేను బీఆర్ఎస్ నాయకుడినే, నేను కాంట్రాక్టర్ని. కాంట్రాక్టర్లు వాళ్ళ వృత్తి ఎట్లాంటిది, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కాంట్రాక్టులు చేయాల్సింది, పార్టీలతో సంబంధం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా టెండర్లు వేస్తారో టెండర్ల ప్రకారం దక్కించుకుంటారు. వాళ్ళు టెండర్లో పోటీ పడి దక్కించుకుంటారు. కాబట్టి అక్కడ అవినీతి జరగకపోయినా మొత్తం ఆ టెండర్లకు మొత్తం ఎంత నిధులు 3,000 సంబంధించినటువంటి కోట్లు, 8,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఆ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. అసలు అమృత్ పథకం అంటే కూడా మనం చర్చించుకోవాలి. అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అంటే పునరుజ్జీవనం, రిజర్వేషన్ ఫర్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే నగరాల్లో ఉన్నటువంటి, పట్టణాల్లో ఉన్నటువంటి, దేశవ్యాప్తంగా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క మౌలిక సదుపాయాలని మెరుగుపరిచే కార్యక్రమం అది. అందులో భాగంగా స్వచ్ఛమైనటువంటి ట్యాపుల ద్వారా స్వచ్ఛమైన నీళ్ళు అందించాలి. ఇంకోటి ఇళ్లలోని మురుగునీరుని కాలువల ద్వారా బయటికి తరలించాలి. అదేవిధంగా పార్కులు ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి పట్టణాల్లో అని చెప్పేసి ఒక 2015వ సంవత్సరం నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. మరి మొదటి విడతలో తెలంగాణలో ప్రారంభమైంది, టెండర్లు పిలిచారు, బాగానే ఉంది. అప్పుడు ప్రతిమా శ్రీనివాస్కో వాళ్ళ చుట్టాలకు బంధువులకు ఇచ్చుకున్నారు ఇంకా ఆయన. మరి దాని గురించి చెప్పారు. ప్రతిమా శ్రీనివాస్ ఎవరు, అసలు ప్రతిమా శ్రీనివాస్కి ఎందుకు ఇచ్చారు? అదేవిధంగా రెండో విడతలో
ఈయన బీఆర్ఎస్ నాయకుడుగానే టెండర్ దాఖలు చేసిండు అక్కడ. ప్రభుత్వం పోవటం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు ఓపెన్ చేసిన తర్వాత అంతకుముందే ఖరారైన టెండర్లు ఓపెన్ చేసిన తర్వాత ఆయన దక్కించుకోవడం జరిగింది, చట్టబద్ధంగా దక్కించుకోవడం జరిగింది. ఎక్కడ కూడా సుజన్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారు బంధు పెట్టయితే అసలు ఆయన ఎక్కడో తోక విడిచిన బంధువు, ఏలు విడిచిన చుట్టం అంటారు కదా, రెడ్డి అయినంత మాత్రాన ఎక్కడో చోట బంధువులు అవుతారు. కానీ అసలు బంధువు ఎవరికి? ఆయన కందాల ఉపేందర్ రెడ్డి. కందాల ఉపేందర్ రెడ్డి ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ పాలేరు ఎమ్మెల్యే. మరి ఈ విషయాన్ని మభ్యపెట్టి దాచిపెట్టి కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి పైన విషం జిమ్మే ప్రయత్నం చేసి ఈ అరెస్టు వార్తలు ప్రజల్లో వెళ్లకుండా, చొప్పించకుండా తప్పించుకునే ప్రయత్నం చేసే భాగంలో ఇది కుట్ర కనపడుతుంది. అదే విధంగా ఇప్పుడు లగచెర్లలో జరిగిన గొడవ రైతులు ఎదుర్కొన్న, నిజంగా రైతుల ముసుగులో బీఆర్ఎస్ గూండాలు కలెక్టర్ పైన దాడి చేశారు. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రజాస్వామిక వాదనలో ఖండించారు. ఒక అధికారి కట్ట మీద దాడి చేయడం అనేది మనం ఖండిద్దాం. రౌడీలు అంటేనే ఖండించాలి. రౌడీలే జరిగింది నిజంగా. రౌడీలు అంటే మాత్రం భూమి ఉంది అక్కడ, సురేష్ కి ఎక్కడ భూమి ఉందని చెప్పేసి కేటీఆర్ గారు సర్వే తప్పుడు వార్తలు విష ప్రచారం చేస్తాడు కేటీఆర్. తన అరెస్టు తప్పించుకోవడం కోసం, తన అరెస్టు ముప్పు ముంచుకొస్తుంటే ఈ అంశాన్ని పక్కదారి పట్టించి ఏదో ప్రజల తరపున పోరాటం చేస్తాను చూపించడం కోసం. కవిత గారు కూడా అంతే, లిక్కర్ మా స్కామ్ లో ఈడీ అరెస్ట్ చేసే ముందు ఏం చేసింది, వారు కూడా కవిత గారు కూడా మహిళా రిజర్వేషన్లు అని చెప్పి నాటకం ఆడి ఇందిరా పార్కులు ధర్నాలు, అప్పటిదాకా మహిళలు గుర్తురాలి. అరెస్ట్ ముంచుకొచ్చేసరికి ఈ కొత్త నాటకం ఆడటం మొదలుపెట్టారు. అందుకే డ్రామారావు అన్నారు. కేటీ రామారావుని డ్రామారావు నాటకాల రాముడు అంటే కరెక్ట్. ఆ విధంగా నాటకాలు ఆడి కవిత గారు ఏ విధంగా నాటకం ఆడి మహిళా రిజర్వేషన్లు గుర్తొచ్చి ఇందిరా పార్కులో ధర్నా చేశారు. అదే విధంగా ఈయన చేసిన తప్పులు, గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి మొత్తం కూడా బయటపడి అరెస్టు కావడానికి దగ్గరకు వచ్చేసరికి ఈ అంశాలను దృష్టి మరల్చడం కోసం కాంగ్రెస్ పార్టీ పైన, అదేవిధంగా రైతుల ముసుగులో కలెక్టర్ పైన బీఆర్ఎస్ కార్యకర్తలే, బీఆర్ఎస్ గూండాలే దాడి చేశారు. ఎందుకంటే అంతకుముందు పోలేపల్లిలో ఆడ వెంటనే బలవంతంగా వీళ్ళ లెక్క మన మొన్న గ్రామ సభలు ఎక్కడ పెట్టాలి, మీరు గ్రామాల్లో పెట్టాలి, గ్రామ వెలుపల. అదే అక్కడ విషయం చెప్పండి. పోలేపల్లిలో జరిగింది, అంతకుముందు పోలేపల్లిలో గ్రామ సభ జరిగింది. ఆ గ్రామ సభలో సగం మంది రైతులు మేము ఇస్తామన్నారు, ఒక 10% మంది రైతులు మేము ఇవ్వమన్నారు. కొంతమంది ఏమన్నారు, మాకు ఆ గిట్టుబాటు కాదు, మీరు ఇచ్చే ధర మార్కెట్ ధరతో ఇవ్వండి అన్నారు. అభిప్రాయం తీసుకున్నారా అధికారులు పోయారు. ఇంకో గ్రామానికి వచ్చారు, ఇదే గ్రామానికి లగచెర్ల గ్రామానికి వస్తే కావాలని ముందస్తు వ్యూహంతో కేటీఆర్ గారు ప్రేరేపించారు ఈ దాడిని, 40 సార్లు ఫోన్లో మాట్లాడారు అని పోలీసులు ధృవీకరించారు. మొత్తం సాక్ష్యాధారాలు మొత్తం కూడా రుజువులతో జడ్జి ముందు పెట్టారు. జడ్జి గారు కూడా నమ్మి పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించారు. కాబట్టి ఇంత కక్కుర్తి ఎందుకన్నా, అధికారం కోల్పోతే అధికారం తీసుకోవడానికి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విషం జిమ్మి ఈ విధంగా కక్కుర్తి పట్టడం దేనికని చెప్పి నేను ప్రశ్నిస్తాను. అందుకే గతంలో ఇష్టం వచ్చినట్టు అవినీతి చేశారు. కాబట్టి ఎంతటి వాళ్ళైనా సరే, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఉపేక్షించదు. ఎంత వాళ్ళు ఉన్నా సరే విచారణ సంస్థలు విచారణ జరుపుతాయి, తదనుగుణంగా తప్పకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇది మా ఎంతటి కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి అది కేటీఆర్ పక్కన కనపడుతుంది, కళ్ళ ముందు కనపడుతుంది మనకి. 55 కోట్ల అవినీతి ఎట్లా ఆయన తెలియదా? కేటీఆర్ 55 కోట్ల అవినీతి అంటున్నారు. 55 కోట్లు ఇందులో, కానీ దాని నుంచి 700 కోట్లు మన రాష్ట్రానికి వచ్చాయి. 700 కోట్లు చూపిమనండి, ఎక్కడొచ్చాయి? అసలు నువ్వు చేసిన చర్య చట్టబద్ధమా కాదా? నువ్వు చట్ట వ్యతిరేకంగా నువ్వు చేసినప్పుడు నీకు ఎట్లా వస్తాయి 700 కోట్లు? ఎడిపోయినాయి మరి చూపి, మరి ఎక్కడ పోయినాయో అసలు అది సంబంధం లేదు. వాళ్ళు కావాలని చెప్పేసి అందులో అవినీతి చేయడం కోసమే ఆ ఫార్ములా 1 రేస్ తీసుకొచ్చినట్టు మనకు స్పష్టంగా కనపడుతుంది. ఆయనే ఒప్పుకున్నాడు, జరిగింది, అవును, బదలాయించడం అన్నాడు. ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా మరి ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా అంటే అంత నియంతృత్వంగా అధికారులను కూడా బెదిరించి. ఇప్పుడు ఈయన మున్సిపల్ శాఖ మార్చులు కాబట్టి అటువంటి అధికారాలు ఉంటాయి. ఎంత మున్సిపల్ శాఖ మంత్రి అయినా, ఎంత కేబినెట్ తీర్మానం చేసినా, ఒక అథారిటీ స్వయం ప్రతిపత్తి అథారిటీ ఉన్నా కేంద్ర అన్ని 50 కోట్ల రూపాయలు బదిలీ అవుతున్నప్పుడు, ప్రైవేటు సంస్థలకు బదిలీ అవుతున్నప్పుడు తప్పకుండా అనుమతి తీసుకోవాల్సిందే. ఆ చట్టం ఉల్లంఘించినట్టే, ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సిందే. ఇప్పుడు న్యాయబద్ధంగా అంటే అదొక అంశం మీద అదొక అంశం. అంతా రుజువులు చేశారు వాళ్ళు, రుజువులతో ఆధారాలతో రాష్ట్ర గవర్నర్ గారికి వీరిని అరెస్ట్ చేయడానికి మాకు అనుమతి ఇవ్వమని చెప్పేసి ఏసీబీ అధికారులు అక్కడ నివేదిక ఇచ్చారు. వారు ఎప్పుడైతే గవర్నర్ గారు అనుమతి ఇచ్చడమే ఆలస్యం, వీళ్ళు కేటీఆర్ గారిని తీసుకొచ్చి వాళ్ళదైన శైలిలో విచారణ జరుపుతారు, కోర్టు ముందు ప్రవేశపెడతారు. కోర్టు ఏం చెప్తే వేచి చూడాలి మనం. అప్పుడు
ఓకే. కాబట్టి ఇన్ని అవినీతి చేసిందంతా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కావాలని చెప్పేసి విష ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ అమృత పథకం విషయం కూడా కట్టెడతలమైంది. అదే విధంగా నిరుద్యోగ సమస్య మీద ఆ రోజు రాద్ధాంతం చేశారు. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత, మెయిన్స్ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత 17,000 మంది బీసీలు, 5,000 మందే ఓసీలు రాశారు. ఆడ 17,000 మంది బీసీలు మెయిన్స్ రాశారు, 5,000 మంది ఓసీలు రాశారు. ఎస్సీ ఎస్టీలు 3,500 మంది, ఎస్సీలు 3,500, ఎస్టీలు 2,500 మంది రాశారు. కళ్ళ ముందు కనపడుతుంది కదా, ఎవరికి అన్యాయం జరగదని నేను కూడా ఈ వేదికగా 29 వల్ల లాభమే ఉంది కానీ నష్టం లేదు. పరీక్ష పెట్టి పారదర్శకంగా పెట్టి మీకు ఉద్యోగాలు ఇవ్వటం కోసమే ఇది సవరించడం అని చెప్పి స్పష్టంగా చెప్పారు. 55నే వాళ్ళకి కావాలంటున్నారు, మీరు ఎందుకు 29? 55 రద్దు చేయాలని చెప్పి తిరిగిన వాళ్ళే హైకోర్టులో కేసేశారు. 29 కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు మళ్ళీ 29 రద్దు చేయాలని చెప్పి మళ్ళీ కోర్టులో కేసేసి 29ని రద్దు చేయాలనే వాళ్ళు కేవలం బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళే అంటారా? ఇప్పుడు వాళ్ళ చేతిలో పావులుగా మారిపోయారు పాపం అమాయకమైన నిరుద్యోగులు. కొంతమంది ఏంటంటే ఈ పరీక్ష మేము రాయలేకపోతున్నాం, 523 ఉద్యోగాలు ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు ఇంత పెద్ద నోటిఫికేషన్ రాదు, ఏదో రకంగా ఈ నోటిఫికేషన్ ఆగిపోతే బాగు అని చెప్పి వాళ్ళకి ఆ విధంగా కొంతమంది నిరుద్యోగులు సహకరించారు. అంటే వాళ్ళ చిన్న స్వార్థం ఇందులో, వాళ్ళ నిరుద్యోగం తప్పు పట్టట్లే. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా విష ప్రచారం చేసే ప్రయత్నం చేసింది అక్కడ. అదేవిధంగా పోలీస్ బెటాలియన్ చెప్పేసి అక్కడ పట్టుకొచ్చారు. అంటే కృత్రిమ ఉద్యమాలు తెర మీదకి తీసుకొచ్చేసి కేటీఆర్ అరెస్ట్ అనేటువంటి వార్తను కనపడకుండా చేసే ప్రయత్నాలు ఇవన్నీ. కానీ సప్త సముద్రాల అవతల దాక్కున్నా తప్పు చేసిన వాడిని శిక్షించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తిరగడం అంటే మళ్ళీ ఇవన్నీ అదే కదా, సమాజంలో లేనిపోని అలజడి. కలెక్టర్ మీద ఎన్నడని దాడి జరిగిందండి మల్లన్న సాగర్ లో. రైతులపై లాఠీ చార్జ్ చేసి భూములు లాక్కున్న చరిత్ర కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేటీఆర్. మేమేమన్నా అడ్డుపడినాం? మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్లన్న సాగర్ రైతుల పక్షాన ఉన్నాం. కానీ ఏ అధికారి పైన, ఆ రోజు కలెక్టర్ గా ఉన్నటువంటి వెంకటరామిరెడ్డి పైన, ఆయన పేరు ఎమ్మెల్సీగా ఉన్నట్టు ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది ఆయన, కలెక్టర్ గా ఉన్న ఆయన. కానీ పైన దాడి చేసినాం ఎప్పుడన్నా? ఎక్కడ కూడా దాడి చేయలేదు. ఓకే రైట్. ఇప్పుడు మరి వాళ్ళ భూములు లాక్కోవడం అంటే లాక్కున్నారా? ఓకే, ఒక మాట వినండి. వాళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, లాక్కుంటే కడుపు మండి రగిలిపోయి 4 నెలల నుంచి వాళ్ళు భయంగా బిక్కుబిక్కుమంటున్నారు ఏ సమయంలో వచ్చి లాక్కుపోతారని. సో వాళ్ళు కలిసి మీరు మాట్లాడి ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి వాళ్ళతో సంప్రదింపులు జరిపే అవకాశాలు ఏం లేకుండా పోలేపల్లిలో గ్రామ సభ జరిగింది, రైతుల అభిప్రాయం చెప్పారు. లగచర్లలో తీసుకునే ప్రయత్నంలో దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? రాళ్ళు మీరు చూసారు, ఆ వీడియో చూసి ఎంత భయంకరంగా ఉన్నాయి. ఒక కలెక్టర్ పైన ఎక్కడన్నా ఆ విధంగా దాడి జరిగింది. వెంకట్రావు బీహార్ సంస్కృతి, వీళ్ళు బీహార్ సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు. రక్తంలో బీహార్ ఉంది, కేసీఆర్ రక్తంలో. బీహార్ అప్పుడు ఉన్నప్పుడు బీహార్ అధికారులనే పెట్టుకునే వాళ్ళతోనే సోమేష్ కుమార్ తో 1000 కోట్ల అవినీతి చేపించారు, జిఎస్టీ అవినీతి. కాదు మీరేంటి రక్తంలోనే బీఆర్ఎస్ ఏంటిది బీహార్ సంస్కృతి ఈ విధంగా అధికారులపై దాడులు చేసి చంపి బెదిరించేది మరి ఎవరు చేస్తారు? ఇవన్నీ బీహార్ లో తుపాకీ రాజ్యం ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ ఉన్నదా? తెలంగాణలో ఉన్నదా చెప్పండి? మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదా? ఈ విధంగా అధికారుల పైన దాడులు చేసే కార్యక్రమానికి ప్రతిపక్షంలో ఉండి, అంటే తమ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు, అవినీతి నుంచి తప్పించుకోవడం కోసమే అధికారులు, కలెక్టర్ లాంటి ఐఏఎస్ అధికారులను కూడా దాడి చేస్తున్నారు, వాళ్ళపై దాడి చేయడానికి పూనుకుంటున్నారు, ప్రేరేపిస్తున్నారు. ఇది తప్పు, ఇది క్షమించాలనేటువంటి నేరం. కాబట్టి కేటీఆర్ గారిని కూడా ముద్దాయిగా చేర్చడం జరిగింది అందులో. కానీ మరి ఎందుకు నగర వెలుపల, ఎప్పుడైతే ఆ గ్రామాల వెలుపల ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? మరి మీటింగ్ డైరెక్ట్ గ్రామంలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు అధికారులు అందరూ వస్తున్నారు, ప్రజలందరినీ రమ్మన్నారు. వాళ్ళు ముందు ఇట్లాంటి పరిస్థితులు ముందే ఉంటాయి కదా. ఎక్కడ సరే దాడి జరిగింది అంటున్నారు కదా, మన ఒక్కదానికి కరెక్ట్గా మీరు పాయింట్ చెప్పండి. మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నారు? ఇంటెలిజెన్స్ పోయారు. ఇప్పుడు అక్కడ దూరంగా ఊరికి 1 కిలోమీటర్ దూరం రమ్మన్నారు. ప్రజలు మళ్ళీ ఏమన్నారు? లోపల సురేష్ అనే ఇతర వ్యక్తి దాడి చేయించే క్రమంలో కలెక్టర్లు ఆ ఊరికి తీసుకుపోయారు. తీసుకుపోయినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడాలా వద్దా చెప్పండి? వీరప్పనికి వీళ్ళకి తేడా ఉందా? మన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసం చంపిన వీరప్పనికి వీళ్ళకి తేడా ఉందా చెప్పండి? ఈ సురేష్ బీఆర్ఎస్ వాళ్ళకి అంతా ఆడ భూమి లేని వాళ్ళు అంతా. మళ్ళా ఈ సురేష్ కి ఆ భూసేకరణలో భూమి లేదు, పోయే భూమి లేదు, బయట ఎక్కడో ఉంది ఆయనకి. ఈ సురేష్ అనేటువంటి వ్యక్తికి, బీఆర్ఎస్ కార్యకర్తకి ఆ ప్రభుత్వం సేకరించే భూసేకరణలో భూమి కోల్పోవటంలే. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారు, అరెస్ట్ కాబడ్డారో వాళ్ళెవరికి భూమి లేదు. ఒకళ్ళో ఇద్దరికో భూమి ఉన్నది. భూమి ఉన్నప్పుడు ఆ కలెక్టర్ గారిని, అధికారులను కూర్చోబెట్టి ఇగో ఎంతమంది మా భూములు ఇస్తారు అని చెప్పి, పోలేపల్లిలో జరిగిన విధంగానే ఇక్కడ కూడా గ్రామ సభ చేసేవాళ్లే. అట్లా చెయ్యనీయకుండా కారు దిగంగలోనే వాళ్ళపైన మూకుమ్మడి దాడి చేసి రాళ్ళు వేసి, కారాలు, మిరియాలు
తర్వాత రోకల బండలతో దాడులు చేసే ప్రయత్నం చేసిన ఎంత కుట్రపూరితంగా ఉంది చెప్పండి. చెప్పండి ఈ విధంగా. మరి మీరు నాకు తెలిసి నాకు మరి మీరు మాత్రం ఏం చేశారు? పోలీసులను అడ్డం పెట్టుకుని నైట్ దాడి చేయించారు. ఎవరు దాడి చేశారు? చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు పోలీసులు. ఎవరిని దాడి చేయలే. వాళ్ళు నైట్ ఏదో కూమింగ్ చేసే విధంగా. కూంబింగ్ కాదు, ఎవడైనా అంత ఒక అధికారి పైన ఇంకా ప్రాణాలు పోతే ఎవరు దిక్కు ఆ కుటుంబానికి చెప్పండి. ఒక ఐఏఎస్ అధికారికి ప్రాణాలు పోతే ఎవరు దిక్కు అంటాను. ఇప్పుడు శ్రీనివాస్ కర్ణాటకలో ఆ అడవుల్లో శ్రీనివాస్ అనేటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి చెందిన శ్రీనివాసుని వీరప్పని చంపేసిండు. ఆయన మంచి చేయడం కోసమే ప్రయత్నం చేసిండు. కానీ చంపడం నేరమా కాదా? ఘోరంగా, కిరాతకంగా. అదే విధంగా ఇదే కలెక్టర్ పైన కిరాతకంగా దాడి చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి వీరప్పన కన్నా ఘోరమైనటువంటి నేరస్తులు వీళ్ళ అట్లాంటి నేరస్తులు రైతుల ముసుగులో ఉన్నటువంటి బీఆర్ఎస్ గూండాలు వాళ్ళు. ఆ గూండాలను తప్పకుండా శిక్షించాలని చెప్పి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, దాడులు చేసుకుందామంటారు. ఇదేనా ప్రజాస్వామ్యం? మీరు భూసేకరణ ముచ్చెర్ల, కందుకూరు, మహేశ్వరం నియోజకవర్గాల్లో 18,000 ఎకరాలు 20,000 ఎకరాలు సేకరించి ఫార్మా పెడతానంటే ఆడ రైతులు ఉద్యమం చేశారు వద్దని. అయినా మీరు బలవంతంగా తీసుకుని మేమేమైనా రెచ్చగొట్టినామా? ఏ అధికారి పైన దాడి చేసినామా? తీరా అక్కడ అభివృద్ధి ఏ ఫార్మా కంపెనీ కూడా ఇటుక పెట్టకుండా అభివృద్ధి చేయకుండా ఉంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అభివృద్ధి అనేది ఒక దగ్గరే కాదు, ఒక హైదరాబాద్ నగరానికి అభివృద్ధి జరగాల, నల్గొండలో అభివృద్ధి జరగొద్దా? మహబూబ్ నగర్, వెనకబడ్డ మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లా అభివృద్ధి జరగొద్దా? అందుకే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఫార్మా కంపెనీలు వస్తేనే అభివృద్ధి జరుగుద్దా? ఇది ఆ ఫార్మా కాదు, ఇది గ్రీన్ ఫీల్డ్ అంటే పచ్చదనాన్ని, పర్యావరణాన్ని కాపాడే విధంగా కాలుషితం, విషవాయువులు ఏమి లేకుండా అది భూగర్భంలో దూరంగా వెళ్ళి ప్రజలకు హాని చేయకుండా ఎక్కడ దూరంగా వెళ్ళిపోద్ది, ప్రజలకు హాని కలగదు. ఎటువంటి వ్యర్థాలు ఆ భూమిలో భూగర్భ జలాలు కావాలి, కలిసినా ఏమైంది మళ్ళీ మనుషులకే ఉపయోగపడుతుంది. అది బొగ్గు రూపంలోనో ఇంకో ఖనిజ నిక్షేపాల రూపంలో ఉపయోగపడే విధంగా దాన్ని తయారు చేసి నిర్మించేటువంటి ఫార్మా విలేజ్, అది గ్రీన్ ఫీల్డ్ విలేజ్. ఇంతటి మేలు చేసేటువంటి విలేజ్ ప్రతి జిల్లాలో ఏం తయారవుతాయి? కంపెనీలు పెట్టుకున్న దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధులు వస్తాయి. ఇప్పుడు మనం ఏది చేసినా అభివృద్ధి ఏదైనా ఉంటే ప్రతి పరిశ్రమ హైదరాబాద్, ప్రతి వికేంద్రీకరణ వద్దా? అందుకే దూరదృష్టితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఒక 1,1600 ఎకరాల్లో, అదే విధంగా నల్గొండ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి జిల్లాలో 1000 ఎకరాల మేర ఈ విధంగా ఫార్మా విలేజ్లు, గ్రీన్ ఫీల్డ్ విలేజ్లు అభివృద్ధి చెందితే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అందుకే దూరదృష్టితో మరి మన రేవంత్ రెడ్డి వాళ్ళ ఊర్లో పెట్టుకోవచ్చు కదా కంపెనీ. అక్కడ 100 ఎకరాలు నియోజకవర్గమే కదా, నియోజకవర్గాలు కదా, వాళ్ళ సైడ్ పెట్టుకోవచ్చు కదా, వాళ్ళ సైడ్ కాదు ఇక్కడ. ఇప్పుడు అది అన్ని పరిస్థితులు కూడా చూడాలి. ప్రభుత్వ భూమి ఉంది అక్కడ, ప్రభుత్వ భూమి ఎక్కువ భాగం ఉంది, ప్రజల భూమి పట్టా భూములు కొన్ని ఉన్నాయి, కాబట్టి అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంచనా వేసుకున్న తర్వాత అది సరైనటువంటి ప్రదేశం. అంతేగాని మనం ఎక్కడ అడవుల్లో పెట్టుకోమంటే పెట్టుకోవడం కాదు, అనువైన ప్రదేశం ఉండాలి మనకి. అనువైన ప్రదేశం కాబట్టి అక్కడ ఆ ప్రాంతం ఎంచుకున్నారు. ఎంచుకుని నిర్మించారా? వాళ్ళు మల్లన్న సాగర్ లాఠీ చార్జ్ చేసినట్టు మేమేమైనా చేసినవా? చెప్పండి. అటు చేయలే. అభిప్రాయ సేకరణ కోసం పోయినాం. ప్రజల అభిప్రాయం చెప్తారు, చెప్పిన తర్వాత దాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అరే ఆలు లేదు, సూలు లేదు, ఏం లేదు, అధికారి పోతే అధికారిని చంపే ప్రయత్నం చేశారు. పాపం ఆ మాయకుడు ఏమంటే కలెక్టర్ ఏం చేసిండు? ఆయన ప్రభుత్వం తర్వాత పనిచేసే ఒక పెద్ద ఉద్యోగి. ఆయన ఆ ఉద్యోగికి సహకరించాల్సింది పోయి, మీ బాధలు చెప్పుకోవాల్సింది పోయి ఆయనపై దాడి. వాళ్ళ బాధలు మీరు ఎన్నందుకే కదా, ఏమైనటువంటి చర్య కాదు. వాళ్ళ బాధలు మీరు ఎన్నందుకే కదా ఇంత పెద్ద. ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు వాళ్ళ కాంపెన్సేషన్ ఏమేస్తున్నారు వాళ్ళకి? ఇప్పుడు పక్క గ్రామంలో విన్నాం, ఏమన్నా దాడి మేమేమన్నా లాక్కున్నాం బలవంతంగా. విన్న తర్వాత నివేదిక ప్రభుత్వానికి ఇస్తున్నాం. అదే ఈ గ్రామానికి వచ్చినాం. ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఎందుకు జరిగింది అంతా? ఇది పక్కా ప్రణాళికతో కేటీఆర్ చేసినటువంటి కుట్ర. ఇది కేటీఆర్ మొత్తం కూడా ఈ నేరానికి మొత్తం కూడా కారణం అనేది స్పష్టమైపోయింది. టెలిఫోన్ లో కూడా తీశారు కదా అధికారులు, సాక్ష్యాధారం మనందరి కిందకి ఇస్తారు. అది కోర్టు జడ్జి గారు ముందు పెట్టారు. అవన్నీ ఫోన్ అన్ని మొత్తం టెక్నాలజీని ఉపయోగించి ఫ్లోరెన్సిక్ నివేదికల ద్వారా తెచ్చుకొని మొత్తం కూడా వారి ఫోన్ చాటింగ్ మొత్తం ఏం జరిగింది, ఫోన్ సంభాషణ లేదని చెప్పేసి మొత్తం ఫట్నందరేందర్ రెడ్డి, సురేష్, కేటీఆర్ మధ్య ఎన్నిసార్లు మాట్లాడారు, ఏం మాట్లాడారని మొత్తం కూడా న్యాయమూర్తి ముందు పెట్టారు. వాళ్ళ లెక్క కేసీఆర్ గారి లెక్క ఏనే పోలీస్ అయ్యి ఏనే జడ్జి అయిపోయి ఆడ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫామ్ హౌస్ లో జరిగిన నందకుమార్ ఇది ఉంది కదా, వాళ్ళని బట్టి ట్రాప్ చేసి వీడియోలు తీసి ఆ వీడియోలు మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం తీసుకుపోయి సీఎం ఆఫీస్ తీసుకుపోయి కేసీఆర్ గారే జడ్జిలకు లేఖలు రాసి ఆ సాక్ష్యాధారాలు మొత్తం తారుమారు చేసి
తికమక చేసే ప్రయత్నం మేము చేయం. విచారణ సంస్థలు ఉన్నాయి, ఆ విచారణ తర్వాత ఇప్పుడు ఏం కొంపలంటికి పోయినా, ఏం ముంచపోయింది అక్కడ. ఒక్క అభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారుల పైన దాడి చేయటం అనేది ఇది ఏం చర్య అంటారు దీన్ని? ఇది ఇంత దారుణమైన చర్య ఎక్కడ జరిగిందా? మేము 10 ఏళ్ళు ప్రతిపక్షంగా చేతనైతే కొట్లాడిను, లేకపోతే కోర్టుకు పోయిను, ప్రజల తరపున కోర్టుకు పోయి పోరాటాలు చేస్తాం. కానీ అట్లా చేయొచ్చు కదా, కోర్టుకు వెళ్ళి న్యాయం పొందొచ్చు కదా. ఒకవేళ ఇది నిజంగా అన్యాయం జరుగుతుంటే గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నది, పర్యావరణ సంస్థలు ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి అంశాలని పోరాటం చేయడానికి అవన్నీ వదిలిపెట్టేసి ఏకంగా కలెక్టర్ని దాడి చేసేసి తన అరెస్టు వార్తని పక్కదారి పట్టించే రాజకీయాలు చేసేది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తుంది. ఎక్కడ కూడా ఏ పథకం కూడా సంక్షేమ పథకాలు అంతే సమగ్రంగా నేను చెప్పిన 200 యూనిట్ల గృహజ్యోతి పథకం కింద విద్యుత్ 47 లక్షల మందికి వస్తుంది. 47 లక్షల మందికి. అదే విధంగా 47 లక్షల మందికి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఉచిత విద్యుత్ వస్తుంది వాళ్ళకి, 200 యూనిట్ల వరకు లోపు వాళ్ళకి. అదే విధంగా 500 రూపాయల సబ్సిడీ సిలిండరు సుమారు 43 లక్షల మంది వాళ్ళకి ప్రజలకు, తెలంగాణలో ఉన్న వాళ్ళకు 500కి సిలిండర్ వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా రైతు బంధు, రైతు రుణమాఫీ విషయంలో. కానీ మీరు ఇందాక 47 లక్షల మందికి ఉచిత విద్యుత్తు, 42-43 లక్షల మంది గ్యాస్ అంటున్నారు. ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ప్రూఫ్స్ అంటే ఇంతమందికి ఆధారాలతో సహా, అది మాత్రం ఆధారాలు ఓకే. అంటే సమాచారం ఇప్పుడు బీఆర్ఎస్ కానీ వేరే ప్రతిపక్షాలు మీ మీద ఎలిగేషన్ చేస్తున్నాయి, ఎంతమందికి ఇస్తున్నారు అందరికీ అన్నారు కదా, ఎంతమందికి ఇస్తున్నారంటే మీరు ఎవరు ఏం చెప్పాలి? సమాచార హక్కు చట్టం 47 లక్షల మందికి సమాచార హక్కు చట్టం ద్వారా వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే సమాచారం ప్రభుత్వం ఇస్తుంది. మేము వాళ్ళ యొక్క వెబ్సైట్లు మూసివేయం, అది చేసుకోమనండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ అది కూడా ఇస్తాం. అది కూడా రేపు మాపు మరి ప్రతి అవ్వాతాతకి కూడా 4,000 అది కూడా పెంచబోతున్నాం. ఆసరా పింఛన్లు కూడా ఇచ్చిన హామీని అది కూడా 2,000 నుంచి 4,500 6,500 అంతున్నాయి. ఎక్కడ కూడా వాటికి ఇబ్బంది కలగట్లేదు, అవన్నీ కూడా కొనసాగుతున్నాయి. మహిళలకు కూడా గృహజ్యోతి పథకం కింద అది కూడా 2,500 ఇచ్చే కార్యక్రమం అవుతుంది. రైతు భరోసా కూడా వాళ్ళలాగా దుబారా చేయం మేము. నిజమైనటువంటి రైతుకు, నిజమైనటువంటి రైతులకు, పేదవాళ్లకు ఇచ్చే విధంగా ధనవంతులకు ఇవ్వకుండా, రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వకుండా వడపోసి 10 ఎకరాల 15 ఎకరాల రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా దానికి మీడియా కూడా హర్షిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయకండి. ఎందుకంటే చెలువులకి, చిలకలకి, గుట్టలకి, రాళ్ళకి, రప్పలకి ఇచ్చి నాశనం పట్టించారు దాన్ని. అలా కాకుండా మీరు ఆ ప్రాసెస్ వెళ్ళండి. కానీ ఎప్పుడు ఇస్తారో చెప్పండి క్లియర్ గా. తప్పకుండా డిసెంబర్ కి రైతు రుణమాఫీ 2 లక్షలు అనేది 4 లక్షల మందికి ఆగిపోయింది. అవును, ఆ 4 లక్షల మందికి కూడా డిసెంబర్ ఎండింగ్ లోపు వాళ్ళ 4 లక్షల మంది ఉన్నారు. 4 లక్షల మంది మిగిలిపోయారు. మేము సేకరించిన జాబితా వాళ్ళ దరఖాస్తులు చేసుకోమంటే 4 లక్షల మంది వచ్చారు. వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత రైతు భరోసా కార్యక్రమానికి 15,000 కోట్లు కేటాయించిన వాళ్ళకి, వానికి 7,500 చొప్పున వాళ్ళ తర్వాత ఆ రైతులకు కూడా వాళ్ళ ఖాతాలో వేయబోతున్నాం. ఎక్కడ కూడా మేము మాట ఏదైతే చూడడానికి అంశం లేకుండా పరిపాలించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే కాంగ్రెస్ పాలనను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను ప్రజలందరూ కూడా ఇది నిజంగా స్వర్ణయుగం, గుప్తుల కాలం స్వర్ణయుగం అని అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన స్వర్ణయుగం అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ ఇది గిట్టట్లేదు బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్కి, వీళ్ళకి. కాబట్టి ఏం చేయాలా? ఏం లేకపోయినా సరే కృత్రిమ ఉద్యమాలు చేసేసి అలజడి సృష్టించేసి కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి ప్రజలు ఎవరు కూడా నమ్మవద్దు. సో మీరు స్వర్ణయుగం అంటున్నారు, స్వర్ణయుగం లాగా ఉంటే ఇంతటి వ్యతిరేకత మీకు వచ్చేది కాదు, అది కేవలం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని మీరు అంటున్నారు. సరే, తర్వాత మాట్లాడు. ఇక కులగణన విషయానికి వచ్చేది. కులగణన విషయంలో మానవతరాయ్ గారు, సార్ కులగణన అనేది జరగాలి, బాగుంది, మంచి పద్ధతి, ఓకే. కానీ ఆధార్ కార్డు ఎందుకు అడుగుతున్నారు సార్? ఇప్పుడు ఇదేంటంటే వాళ్ళ రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఎందుకు జోడించారు సార్ దాంట్లో? అన్ని బ్యాంక్ అకౌంట్లు నేను కూడా ఇచ్చాను ఇందాక. నాకు ఫోన్లు చేసి తీసుకున్నాను ఆధారు, నా బ్యాంక్ పాస్ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్స్ కూడా, మన పట్టాదారు పాస్ పుస్తకాలు అడిగారు. నేను పెట్టాను. ఇప్పుడు మీకు సాక్ష్యాలు కావాలంటే చూపిస్తాను. తప్పకుండా మన బాధ్యత, పౌరుడి యొక్క మన తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క బాధ్యత అది. గతంలో కేసీఆర్ గారు సమగ్ర సర్వేకి, దీనికి, నక్కకి, నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఆ సమగ్ర సర్వేని భయపెట్టారు. అసలు మీరు సమాచారం వచ్చి ఇవ్వకపోతే మీరు తెలంగాణ పౌరులే కాదు, మీకు ఇక్కడ ఏమీ ఉండవు, ఓటు హక్కు ఉండదు, మీకు ఏది ఉండదు,
నిలవ నీడ ఉండదని చెప్పేసరికి ముంబై నుంచి కూడా పరుగులు ఎత్తుకొని సైకిల్ దొక్కుంటూ ఒక వ్యక్తి పాపం వ్యయ ప్రయాసాలు కూర్చి పాపం ఆ నాన్న ఇబ్బంది పడి వచ్చి ఈ సమగ్ర సర్వేలో పాల్గొండు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమన్నా లాభం జరిగింది దానివల్ల? కానీ ఇది అట్లా కాదు. ఇది ఎందుకు? మేము ఒక మాట ఇచ్చినాం. రాహుల్ గాంధీ గారు 42% దీని ద్వారా ఉన్న రేషన్ కార్డులు కూడా తీసేస్తారు. అది తప్పుడు ప్రచారం, విష ప్రచారం అంటున్నా. ఇది ఒక విష ప్రచారం దీనిపైన కూడా. అంటే అడ్డుకునే ప్రయత్నం. వాళ్ళు ఏం చేయలేకపోయారు, మేము చేయబోతున్నాం కాబట్టి. అన్ని కూడా నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ లేకపోయారు, మేము ఇచ్చేసినాం. అదే ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వలేకపోయారు, మేము 55,000 వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లకే 55,000 ఉద్యోగాలు న్యాయపరమైన చిక్కులు పరిష్కరించినాం. కాబట్టి ఈ కులగణన కూడా ఏంది చేస్తానికి తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి మేము ఎందుకు చేస్తున్నాం కులగణన? ఎందుకు చేయాల్సి వచ్చింది? మేము ఎన్నికల్లో హామీ ఇచ్చినాం. బీసీలు ఈ రాష్ట్రంలో బీసీలు అత్యధికంగా జనాభా ఉన్నది. వాళ్ళు రాజకీయ ఫలాలు అందట్లేదు, రాజకీయ ప్రాతినిధ్యం లభించట్లేదు, స్థానిక సంస్థలు లభించట్లేదు. కనీసం స్థానిక సంస్థల్లో అంటే వాళ్ళ సంఖ్య ప్రాతినిధ్యం పెంచాలి. జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మండల పరిషత్ చైర్మన్లుగా వాళ్ళ పెంచాలంటే వాళ్ళ యొక్క జనాభా ఎంత ఉందో వాళ్ళ దమాషా ప్రకారం రిజర్వేషన్ ఉండాలి. మేము 42% రిజర్వేషన్లు ఇస్తామని పేర్కొన్నాం. రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేయబోతున్నారు. కానీ మేము ఇది అమలు చేయనప్పుడు ఏమన్నారు? ఇదే బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు చేస్తారు? స్థానిక సంస్థలు మీరు ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు వాస్తవంగా ఇప్పుడు అయిపోవాలి. ఎందుకు పెట్టలేదు? మేము సమాజంలో ఉన్నటువంటి బహుజన వర్గాలకు న్యాయం చేయడం కోసం, వాళ్ళ రాజకీయ ప్రాధాన్యతను పెంచడం కోసమే ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి వాళ్ళ చేసిన చట్టబద్ధంగా సమగ్ర సర్వే. ఇది ఒక బీసీ కమిషన్ ద్వారా ఒక చట్టబద్ధంగా అవుతుంది. కోర్టులు కూడా తప్పు పడ్డవు. బీసీ కమిషన్ ఎందుకు? కులగణన చేస్తుంది బీసీ కమిషన్. బీసీ కులాలే కాదు మిగతా కులాలు కూడా జనాభా చేసి ఇగో ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఏం న్యాయం చేస్తారో చేయండి అని చెప్పి ఒక నివేదిక ఇస్తుంది ప్రభుత్వానికి. ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తదనుగుణంగా చర్యలు, రిజర్వేషన్లు కల్పించడం, ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడం. అదేవిధంగా బీసీలు ఉపకులాల్లో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఆ పేదవాళ్లకు సక్రమంగా సంక్షేమ ఫలాలు అందించడం, అది ఆర్థికంగా పేదరికంలో ఉన్న పైకి తీసుకురావడం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో అన్ని అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి పేదలకు కూడా న్యాయం చేసేందుకే ఈ కులగణన జరుగుతుంది. ఇందులో ఎవరికి బాధ చెప్పండి? కులగణన చేస్తుంటే వాళ్ళకి నొప్పి ఎందుకు వస్తుంది? కేటీఆర్కి నొప్పి ఎందుకు వస్తుంది? బీజేపీ వాళ్ళకి నొప్పి ఎందుకు వస్తుంది చెప్పండి? అసలు మహేశ్వర్ రెడ్డి గారు అయితే ఒక మాజీ ఎమ్మెల్యే అనేటువంటి సోయి కూడా మర్చిపోయి రాహుల్ గాంధీ కులం గురించి మాట్లాడతాడా? రాహుల్ గాంధీది మతం గురించి మాట్లాడతాడా? రాహుల్ గాంధీ తాత గురించి, ముత్తాత గురించి మాట్లాడతాడా? అసలు ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడు మాట్లాడేది మాటలేనా? అంటే తప్పేంటి? ఒక వ్యక్తి కులం ఆయన ఎందుకు వచ్చింది, అవకాశం ఎందుకు వచ్చింది? రాహుల్ గాంధీ తెలియదా కులం నీకు? రాహుల్ గాంధీ తాత గురించి తెలియదా నీకు? అంటే తెలవకుండా నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినా ఆయనకు తెలియకపోతే ప్రజలు తెలియజెప్పారు. బీజేపీ మతోన్మాద పార్టీ కాబట్టి వాళ్ళు ఏంది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తాత ఒక ముస్లిం అనేటువంటి ముద్ర వేసే ప్రయత్నం. కానీ వాళ్ళ కులం లేదు. భారత జాతి మొత్తం వాళ్ళ కులమే, వాళ్ళ మతమే. అసలు వాళ్ళ అన్న ఆస్తులే వదిలిపెట్టారు, దారబోసారు దేశం కోసం. అసలు మన యోయో టీవీ ద్వారా రాహుల్ గాంధీ గారి తాత ఎంత గొప్పవాడో, మరి మహేశ్వర్ రెడ్డి గారి తాత ఎంత గొప్పవాడో తెలుసుకున్నాం. నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ గారి తాత జహంగీర్ ఫిరోజ్ గండి. జహంగీర్ ఫిరోజ్ గండి భారతదేశంలోని ముంబైలో ఒక మెరైన్ ఇంజనీర్ కుటుంబంలో, ఒక పారసీ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. పారసీలు అంటే భారతీయులే. వాళ్ళు గొప్ప దేశభక్తులు. ఈ దేశ ఆర్థిక సంపదను, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో, ఈ దేశ ప్రజలకు సేవ చేయటంలో క్రియాశీలక పాత్ర వహించింది పారసీలు. జంషెడ్జీ టాటా సంతతికి చెందిన వాళ్ళు. అదేవిధంగా రాజకీయంగా దాదాబాయి నౌరోజీ సంతతికి చెందిన వాడు ఫిరోజ్ జహంగీర్ గండి. ఎవరు దాదాబాయి నౌరోజీ? గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలువబడ్డ చరిత్రలో ఆయన. ఈ దాదాబాయి నౌరోజీ రెండవ బ్రిటిష్ వాళ్ళపై పోరాటం చేయడానికి ఏర్పడిన కాంగ్రెస్ పార్టీకి రెండవ అధ్యక్షుడు. అంటే 1885లో కాంగ్రెస్ పార్టీ ఏఓ హ్యూమ్ అధ్యక్షతన ఏర్పడితే రెండవ అధ్యక్షుడు ఏడాది తర్వాత జరిగిన 1886 సంవత్సరంలో ఏడాది తర్వాత ఏర్పడిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి రెండవ అధ్యక్షుడు, 9వ అధ్యక్షుడు, 22వ అధ్యక్షుడుగా పనిచేసి భారత స్వతంత్ర పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొని భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి సంతతికి చెందినవాడు జహంగీర్ ఫిరోజ్ గండి. ఆయన ఎవరు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తాడు మహేశ్వర్ రెడ్డి. అంటున్న మహేశ్వర్ రెడ్డి, నీ తాత జైలుకు పోలేదు, నీ తాత నిజాంకు వ్యతిరేకంగా, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండో చేయలేదో కానీ రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ జహంగీర్ గండి,
ఫిరోజ్ గాంధీ గారు భారతదేశ స్వతంత్రంలో పాల్గొన్న గొప్ప దేశభక్తుడు. 1932 సంవత్సరంలో 19 నెలలు బ్రిటిష్ వాళ్ళు ఆయన ఫిరోజ్ గాంధీ గారిని జైల్లో పెట్టారు. మరి నీ తాత నైజాంకు వ్యతిరేకంగా జైల్లో పోయిందా? చెప్పు. నీ చరిత్ర ఏంది, వాళ్ళ చరిత్ర ఏంది? అదేవిధంగా 1942 సంవత్సరంలో ఫిరోజ్ జహంగీర్ గండి లేదా గాంధీ, ఫిరోజ్ గాంధీ గారు ఇందిరాగాంధీతో వివాహం అయిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కావాలని చెప్పేసి మళ్ళీ ఆయన్ని 6 నెలలు జైల్లో పెట్టింది. మరి నీ తాత అట్లా జరిగిందా? నీ తాత నీ చరిత్ర ఉందా? నువ్వు పోయినావా? కనీసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావా అని నేను అడుగుతున్నా. కాబట్టి అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి కుటుంబాన్ని, రాహుల్ గాంధీ కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడటం న్యాయమని అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఈయన ఎందుకు మారిపోయి ఫిరోజ్ గాంధీ గారు, జహంగీర్ ఫిరోజ్ గండి ఫిరోజ్ గాంధీగా ఎందుకు మారిండు? ఇందిరాగాంధీ గారితో వివాహం జరిగేటప్పుడు గాంధీ గారే ఆయన దత్తత తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? ఫిరోజ్ గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో గాంధీ గారితో ప్రభావితమైండు. ఆయన ఒక తండ్రి లెక్క భావించాడు. అంతేకాదు, ఆయన స్ఫూర్తిగా తీసుకొని జైలు జీవితాన్ని అనుభవించిండు. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి పోరాటం చేసిండు. తర్వాత ఇందిరాగాంధీ గారు వివాహ సమయానికి తల్లిదండ్రులు లేరు. చిన్నప్పుడే తండ్రి చనిపోయిండు, 5 ఏళ్ళు అప్పుడే. తల్లిగారు అలహాబాద్ తీసుకుపోయారు ఈ ఫిరోజ్ గాంధీ గారిని. తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో, కాలేజీలో చదివించారు. ఇంగ్లాండ్లో చదువుకున్నాడు. వివాహం అయిన సమయానికి తల్లిదండ్రులు లేరు కాబట్టి నేను దత్తత తీసుకుంటున్నా కాబట్టి ఈ ఫిరోజ్ గాంధీకి నా కులము, నా మతాన్ని ఇస్తున్నా, నా వారసత్వాన్ని ఇస్తున్నా అని చెప్పి ఇచ్చిండు. హిందూ ధర్మం ప్రకారమైన, పురాణాల ప్రకారమైన, ఇతిహాసాల ప్రకారమైన, భారత చట్టాల ప్రకారమైన ఎవరైతే దత్తత తీసుకుంటారో వారి కులమే ఆ బిడ్డకు వర్తిస్తుంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా రాహుల్ గాంధీ గారి మనం కల్పించుకున్నాయి కదా. మనం కల్పించుకోవడం అంటే ఇప్పుడు మన ధర్మం ప్రకారం ఉందా లేదా? అది ఏ ధర్మం చూసినా రాహుల్ గాంధీ అసలు ఆ ప్రస్తావన ఎందుకు రావాలి? అసలు కులం గురించి ఎందుకు మాట్లాడాలి? ఇంత స్పష్టంగా చరిత్ర, గొప్ప చరిత్ర ఉన్న రాహుల్ గాంధీ చరిత్రను ఎందుకు మాట్లాడాలి? ఆయన గురించి ఇక్కడ మైనారిటీ వ్యవస్థ ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడాలి. ఎందుకు? ఇప్పుడు మైనారిటీలు వాస్తవంగా మాట్లాడదలుచుకుంటే మైనారిటీలు కాదా? మైనారిటీలు భారతీయులు కాదా? వాళ్ళు స్వతంత్ర పోరాటంలో పోరాటం లేదా? ఇక్కడ సోయబుల్లా ఖాన్ అమరుడు కాలేదా? నీ తాత అయిందా? నీ కుటుంబంలో అయిందా? వాళ్ళు కూడా పోరాటం, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ముస్లింలు కూడా పోరాటం చేశారు. ఉండేవాళ్ళు భారతదేశం అంటే ప్రేమ ఉన్న వాళ్ళు భారతదేశంలో ఉన్నారు, నచ్చని వాళ్ళు పాకిస్తాన్కి పోయారు. కాబట్టి వాళ్ళంతా మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదటి నిన్ననే జరిగింది ఆయన జయంతి, ఆయన వర్ధంతో మొత్తానికి వారు ఇక్కడే మనం విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ దేశానికి సేవలు అందించారు. మర్చిపోతాం వాళ్ళ యొక్క సేవలను మనం? చెప్పండి. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా పనిచేశారు. ఎంత నిజాయితీగా ఉన్నారు. చనిపోయేటప్పుడు ఏం మామూలు పేదరికంతో చనిపోయారు. గొప్ప శాస్త్రవేత్త, ఈ దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తిని అంటే అట్లాంటి వాళ్ళందరినీ కూడా కించపరుద్దామా? మరి అట్లాంటి వాడు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ లో ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్నారు. మరి అద్వానీ గారు ఎక్కడ? చెప్పండి. అద్వానీ గారు కూడా వాళ్ళ కూతురులు ముస్లింలు వివాహం చేసుకున్నారు. మరి ఏం చేద్దాం? వాళ్ళ భారతీయుల్ని తరమేద్దాం, పాకిస్తాన్ పంపిద్దాం? చెప్పండి. చెప్పుకుంటే పోతే బీజేపీ నాయకుల్లో చాలా మంది కూడా ముస్లింలు వివాహం చేసుకున్నారు. తప్పు. ఒక మనిషిని కానీ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది. నీ రాజకీయ స్వార్థం కోసం, నీ యొక్క మనుగడ కోసం, నీ పబ్బం గడుపుకోవడం కోసం అవసరమైనప్పుడు వాళ్ళ రకంగా బ్లాక్మెయిల్ చేసే చర్య. ఆయన కూడా మీ పార్టీలోనే ఉన్నాడు కదండి. సరే, ఎవరు? ఇది ఇప్పుడు ఎవరైతే మీరు మాట్లాడే గులాం నబీ ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి గురించి మాట్లాడు. మా పార్టీలో ఉన్నాడుగా, మరి ఎందుకు మర్చిపోయిండు అంటాను. ఎందుకు మర్చిపోయిండు అంటే పార్టీ మారేసరికి నీకు వెంబటే రంగు పులుసుకున్నావా? వాస్తవాలు తెలవవా అని అడుగుతున్నా. ఈ విధంగా అనాలోచితంగా మాట్లాడొద్దు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక జాగ్రత్తతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ప్రజలు మెచ్చుకుంటారు. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇష్టం వచ్చిన మాట్లాడితే పచ్చడి చేస్తారు ఒళ్ళు. ఈ జాగ్రత్త మహేశ్వర్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తాను. థ్యాంక్ యూ మానవతరాయ్ గారు. మళ్ళీ ఒక అంశంలో మళ్ళీ కలుసుకుందాం. అంటే అప్డేట్స్ మీద మనం ఇప్పుడు కూడా మాట్లాడతాము. సరే, ఏదేమైనా కేటీఆర్ గారు అరెస్ట్ త్వరలో జరగబోతుందని అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ. నమస్తే. సో ఇదండి పరిస్థితి. కేటీఆర్ గారు అరెస్ట్ అయితే తప్పేటట్లేదు అని అంటున్నారు మానవతరాయ్ గారు. సో చూద్దాం, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు ఉంటే రేపొద్దున రానున్న రాజకీయాల్లో తెలంగాణలో రాజకీయాలు మరింత హీట్ ఎక్కే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది. ఓవర్ టు స్టూడియో.